కోసం నేను కొన్ని విషయాలు ఇస్తున్నాను ఇక్కడ మీకు ఇంకా ఈజీ అవ్వడానికి కోసం 66 పుస్తకాలను అందులో ఏది డిస్క్రిప్టివ్ కింద తీసుకోవచ్చు, ఏది ప్రిస్క్రిప్టివ్ కింద తీసుకోవచ్చు అని మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం అంటే ఆది కాండం నుంచి వెళ్ళి మీకు ఆది, నిర్గమ, లేవియా, సంఖ్యాకాండం ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్, అందులో ప్రిస్క్రిప్టివ్ ఉండదు. మీకు ద్వితీయోపదేశ కాండంలో ఆజ్ఞలు కొన్ని ఉంటాయి, ఇప్పుడు కూడా మనం పాటించే కొన్ని ఆజ్ఞలు ఉంటాయి కాబట్టి అందులో ప్రిస్క్రిప్టివ్ అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ నిర్గమ కాండంలో కానీ లేవి కాండంలో కానీ కొన్ని సందర్భాల్లో కూడా ప్రిస్క్రిప్టివ్ ఉంటుంది. ఓకే, కానీ ఎక్కువ శాతం అక్కడ డిస్క్రిప్టివ్ విషయాలు ఉంటాయి, అది మనం గమనించాలి. నెక్స్ట్ యెహోషువ నుండి ఎస్తేరు 12 చరిత్ర పుస్తకాలు అంతా కూడా డిస్క్రిప్టివ్ అండి, ఎక్కడ కూడా మన ప్రిస్క్రిప్టివ్ లేదు. కాబట్టి యెహోషువ నుండి ఎస్తేరు వరకు బోధిస్తున్నప్పుడు వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. ఆడ హిస్టరీ మాత్రమే చెప్పాలి, ఏమైనా బుద్ధి కలిగేది బోధ కలిగేది అప్లై ఉంటే చేసుకోవాలి, అంతేగాని అక్కడ ఆజ్ఞాపూర్వకంగా చెప్పేది ఏమీ లేదు. అంటే ఒకటి రెండు విషయాలు ఉండొచ్చు, మొత్తానికి లేదని చెప్పట్లేదు, కానీ అది ఎక్కువ శాతం మోర్ దెన్ 90% మనకు ఉంది కదా 90/10 ప్రిన్సిపల్ ప్రకారం ఆలోచించండి. సో 90% ఎబో అదంతా డిస్క్రిప్టివ్. యోగు పరమగీతం 100% మళ్ళీ ప్రిస్క్రిప్టివ్. మనం ఖచ్చితంగా విశ్వాసుల జీవితంలో అనుసరించదగినటువంటి అనేకమైన విషయాలు అక్కడ చూస్తాం. ఉమ్, ప్రసంగి అనుభవపూర్వకమైనటువంటి విషయాలు, సామెతలు 100% మన జీవితంలో అన్వయించుకోదగినటువంటి అనేకమైన బోధలు ఉంటాయి, అవునా? సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మళ్ళీ ప్రిస్క్రిప్టివ్. ఈవెన్ యెషయా టు మలాకి వరకు ఉన్నటువంటి 17 ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ప్రిస్క్రిప్టివ్ లో కూడా 95 దీంట్లో 95 ఉంటుంది. ఒక 10%, కానీ ఎక్కువ శాతం మనం ఎక్కువ శాతం తీసుకుంటాం. 90% ప్రిస్క్రిప్టివ్, 10% డిస్క్రిప్టివ్. 90% డిస్క్రిప్టివ్, 10% ఓకే, అలా అలా అనుకుంటే పెద్ద నష్టం. ఓకే, కృత నిబంధనకు వచ్చినప్పుడు మత్తయి సువార్త నుండి అపోస్తుల కార్యం వరకు, సో రెండు ఉంటాయి ఇందులో, డిస్క్రిప్టివ్ ఉంటుంది ప్లస్ ప్రిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదువుతాం, సో అక్కడే మనకు కొన్ని ఎక్కువ ప్రిస్క్రిప్టివ్ అనిపిస్తుంది. మళ్ళీ కొంత ముందు వచ్చే అధ్యాయాలు తర్వాత అధ్యాయాలు చదివితే డిస్క్రిప్టివ్ అనిపిస్తుంది. సో వెరీ కేర్ఫుల్ అన్నమాట. అందుకే చాలా మంది ఇప్పుడు ఆ, అక్కడ కూడా మార్కులో చెప్పాడు అంటే లూకాలో అంటే దశమభాగం గురించి మాట్లాడాడు కదా, ఆ, అక్కడ డిస్క్రిప్టివ్, అది అది ప్రిస్క్రిప్టివ్. సో ఇలా ఉంటది. సువార్తలో ఉంది, కొత్త నిబంధనలో ఉందా అన్నాడు కానీ ఫస్ట్ ఇక్కడికి వస్తారు గాస్పల్. సో గాస్పల్స్ అనేకమైన విషయాలు డిస్క్రిప్టివ్ కూడా ఎక్కువ ఉంటాయి, కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. యాకోబు నుండి అది రోమా నుండి ఫిలమన్ వరకు అంత కూడా ప్రిస్క్రిప్టివ్. ఈవెన్ హెబ్రీ గ్రంథం కూడా విశ్వాసం ఎలా అనుసరించాలి, ఎలా కాపాడుకోవాలి, ఆ ఒకరినొకడు ఎలా హెచ్చరించుకోవాలి, ఎలా బోధించుకోవాలి, ఎవ్రీ 10-24 సంఘం కూడుకున్నప్పుడు ఏం చేయాలి, ఆల్మోస్ట్ ఆల్ రోమా. నేను ఎందుకు ఆర్టికల్ డివైడ్ చేసిన అంటే ఎవ్రీ పత్రిక వేరేటో రాశారు కాబట్టి అలా సపరేట్ రాయాల్సి వచ్చింది. సో అర్థమైంది కదా. నెక్స్ట్ యాకోబు నుండి యూదా కూడా అంత కూడా ప్రిస్క్రిప్టివ్. అయితే ప్రకటన గ్రంథం విషయం వచ్చినప్పుడు 1-3 అధ్యాయాలు అంతా కూడా ప్రిస్క్రిప్టివ్, 4-22 అంతా కూడా డిస్క్రిప్టివ్. అర్థమవుతుందా? సో వెరీ కేర్ఫుల్ అని అంటున్నాడు. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు ఈ తేడా మనం గమనించలేదు అనుకో, మీరు 4వ అధ్యాయం తర్వాత ప్రకటన గ్రంథం అంతా ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే, సో అక్కడ ఆదేశాత్మకంగా లేవు, ఏం జరగబోతుంది మాత్రమే వివరణ ఉంది, అవునా? మనకు ప్రిస్క్రిప్ట్ ఎక్కడ ఉంది? 7 సంఘాలకు రాసిన లేఖ మనకు ప్రిస్క్రిప్టివ్, అవునా? ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం ఎలా ఉండాలి, ఎలా ఎలా ఉండకూడదు, ఎక్కడ మార్చుకోవాలి, ఎక్కడ మార్చుకోకూడదు, ఎక్కడ మార్మాన్స్ పొందాలా. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీ ప్రసంగం ఇంకా ఈజీ అవుతుంది. అంటే ఎక్కడ మనం అప్లికేషన్ ఆజ్ఞాపూర్వకంగా తీసుకురావచ్చు, ఎక్కడ అప్లికేషన్ మనం ఆజ్ఞాపూర్వకంగా తీసుకురాలేము. సో ఏడోది మరొక ముఖ్యమైన జాగ్రత్త సార్, డిలో 13 పాయింట్లోనే డి మరొక ముఖ్యమైన జాగ్రత్త ఉంది, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఎక్సిజీసస్, ఐసిజీసస్ మీరు వినుంటారు చాలా మంది, అంటే థియాలజికల్ వర్డ్స్ మీరు విన్నారో లేదు, కొంతమందికి అయితే ఐడియా ఉంటుంది. సో ఎక్సిజీసస్ గ్రీక్ మూలము మనం చూస్తే ఎక్సిజీసస్ అంటే అర్థం ఏంటంటే బయటికి తీసుకురావడం అంటే అర్థం ఏంటంటే బైబిల్ వచనం ఏం చెప్పిందో దాని అసలు అర్థాన్ని వచనం నుండి వెలికి తీయడం మనం సులభంగా చెప్పాలంటే వచనాన్ని అర్థాన్ని తీసుకోవడాన్ని ఎక్సిజీసస్ అంటారు. ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే ప్రసంగంలో చాలా మంది ఎక్సిజీసస్ ను ఫాలో అవ్వట్లేదు, అందుకోసమే ఇది ముఖ్యమైన హెచ్చరికగా చెప్పబడుతుంది. సో మీరు కూడా మంచి థియాలజికల్ వర్డ్స్ వాడుకోవచ్చు, ఎందుకంటే మనం కూడా
ఏమంటారు అకాడమిక్ థియాలజీ చేయకపోయినా ఆ వర్డ్స్ యూజ్ చేసేసరికి ఆ జ్ఞానం అయిపోతాం. ఇప్పుడు అదే చేసి అది అందుకే మీకు చెప్తున్నా. వాళ్ళు రాంగ్ వాళ్ళు ఎలా యూజ్ చేసినా మనం అయితే రైట్ గా యూజ్ చేద్దాం. అలా కొన్ని పేర్లు చేయకండి, ఇది రికార్డ్ అవుతుంది. మనం యూట్యూబ్ లో పెట్టలేము వస్తుంది కదా. ఎట్లా చేస్తా మీరు చేస్తారా? చేయండి అయితే. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎడిటింగ్ ఆప్షన్ లేకుండా. నాకు ఎడిటింగ్ చేయడం బాగా ఇబ్బంది అవుతుంది. అంత వినాలి మనం. సో ఇది అన్నమాట. సో వచనం యొక్క లోతుకెళ్ళి వచనం దగ్గరికి వెళ్ళి వచనం ఏం చెబుతుంది అని అర్థాన్ని తీసుకురావడాన్ని ఎక్సిజీసస్ అంటారు. సో అంటే ఉదాహరణ యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఎక్సిజీసస్ ప్రకారం ఏంటి మనం పరిశీలించేది? ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరికి చెప్పారు, ఆ సమయంలో పరిస్థితి ఏంటి, అసలు అర్థం ఏంటి, దేవుడి ప్రేమ యొక్క లోతు ఏమిటి అని వివరించడాన్ని ఎక్సిజీసస్ అంటారు ఈ వచనం మీద. 5 wives 1 husband అనుకోవచ్చు. సో 5 wives 1 husband సూత్రాన్ని ఎక్సిజీసస్ అంటారు. అంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, వాక్య భావం యొక్క అర్థం ఏంటి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్సిజీసస్. ఇండక్టివ్ స్టడీ మెథడ్ అంటే ఇక్కడ మన అభిప్రాయం కాదు, వచనం చెప్పే నిజాన్ని వెలికితీయడం. ఇక్కడ ఒపీనియన్స్ కి అసలు అవకాశమే లేదు. ఎక్సిజీసస్ లో మన ఒపీనియన్స్ తో సంబంధం లేదు. లక్ష్యం ఏంటిది? సత్యాన్ని కనుగొనడం, వచనాన్ని దాని సందర్భంలో అర్థం చేసుకోవడం. ఎక్సిజీసస్ యొక్క లక్ష్యం ఏంటంటే సత్యాన్ని కనుగొనడం, దాని సందర్భంలో మాత్రమే వివరించడం, అర్థం చేసుకోవడం. అంత మించి ఏం చేయకూడదు. అంటే నా ఒపీనియన్ ఇది, అంత జరిగిన తర్వాత నేను నా అభిప్రాయం ఇది అని చెప్పకూడదు. నువ్వు నీ అభిప్రాయంతో కూడా సంబంధము లేదు. అవునా? రెండోది ఐసిజీసస్ అంటారు. ఐసిజీసస్ అంటే ఏంటంటే గ్రీక్ మూలం అంటే లోపలికి అని అర్థం. లోపలికి నడిపించడం. దయచేసి ఈ 18 పేజీల నోట్స్ ను బయట ఆటకెక్కియగానే ఇంటికి వెళ్ళగానే ఈ ప్రపంచంలో ఎవరు పాటించినా పాటించకపోయినా మీరు మాత్రం టీం మెంబర్స్ గా, టీం కోర్ మెంబర్స్ గా పాటించి తీరాల్సింది. చాలా మంది చేస్తున్న పొరపాటు అది. వచనం యొక్క సందర్భంలో అర్థం చేసుకోకుండా నా ఒపీనియన్ ఇది అంటే అయిపోయినట్టు. నీ ఒపీనియన్ అక్కడ ఉంటాయి. అట్లా 100 మందికి 100 ఒపీనియన్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు ఆ మధ్యలో గ్రూప్ ఒక టీవీ ఛానల్ లో నలుగురు ఇంటర్వ్యూ చేశారు. అందులో నలుగురికి అడిగిన సాధారణ ప్రశ్న ఏంటో తెలుసా? విగ్రహార్పితం తినొచ్చారు. నలుగురు వారు ఒపీనియన్ చెప్పారు. అవునా? వాక్యం ఏం చెప్తుంది? ఎవరు చెప్పారు? అవునా? ఒక ఆయన నేను ఏదైనా ఇస్తా తింటా అంటాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు? నేను చచ్చినా తిన్నాను. అది ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు అభిప్రాయాల వాక్యం అది. సో ఇలా ఐసిజీసస్ అనమాట. దాన్ని ఐసిజీసస్ అంటారు వాళ్ళు చెప్పినారు. నీ ఒపీనియన్ ఎవరు కావాలబ్బా? లేఖనం ఏం చెప్తుందో చెప్పు అయ్యా. అది సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. అది తింటే బైబిల్ తప్పనే దానికంటే ఒక బలహీనుడికి అది కాపాడుకోవాలనేది మా బైబిల్ బోధ యొక్క ఉద్దేశం. దేవుడు బలహీనుని సంరక్షించమని చెప్పాడు. సో అందరికీ ఒకే జ్ఞానం ఉండదు. జ్ఞానం అనేది అక్కడ ప్రధానమైనటువంటి అంశంగా చెప్పబడుతుంది. సో అయినప్పటికీ నాకు జ్ఞానం ఉందని, నా జ్ఞానం వల్ల ఒక బలహీనుని నేను ఆటంకం కలిగించుకోవడం, నాకు అక్కడ ప్రేమను మళ్ళీ ప్రధానంగా నా ప్రభు చూపించమని చెప్పాడు. కాబట్టి నేను ప్రేమించాలి, కాబట్టి నా బలహీనుడికి నా ఆటంకం కల్పించలేను. సో ఆ వివరణిస్తే మరి వినోడు అన్నింటి కూడా షాక్ అవుతారు. అవును అదే అరే ఇంత బాగుందా అనిపిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పే ఆన్సర్ నీకు నచ్చదు, ఎందుకంటే నువ్వు అవును కాదు అనే విధంగా నేను చెప్పలేదు. ఫస్ట్ పాయింట్ అది చెప్పాలి. నేను బిబిలికల్ గా అవును నువ్వు ఇప్పుడు మీరు ఇది అయిపోయిన తర్వాత తినచ్చా తినొద్దా అండి. కాబట్టి మీరు చెప్పే ఆన్సర్ మీకు ఎస్ నో ఆన్సర్ దొరకదు. ఒక ఇంటర్వ్యూ చేసేవాడు అలా అడుగుతున్నప్పుడు
మనము ఇలా చెప్పి మనం కూడా అతన్ని అలాంటి క్వశ్చన్స్ లోనే ఇరుకులో పెట్టాలి. నేను ఖచ్చితంగా ఏం చేస్తామంటే అదే అలాంటి ప్రశ్న అడిగి అతన్ని ఇరుకులో పెట్టేస్తాం. ఇప్పుడు ఎస్ ఆర్ ఎక్కువ మాట్లాడదు, వివరించదు. ఎస్ ఆర్ నో చెప్పదు. సో అది ఓకే. తిన్నాక ఆయన చెప్పింది ఆయన చెప్పింది ఆయన చెప్పి ఎక్కడ నుంచి చూసి సార్ ఎందుకు సార్ ఎట్లా వస్తాయి అయిపోయింది. అప్పుడు ప్రాబ్లం లేదు. తిన్న తర్వాత ఇక్కడ ఏం చేసినా మనకు సంబంధం లేదు. తిన తర్వాత బయట కూడా వేసుకో అభిప్రాయం కానీ అది చెప్పట్లేదు. సో ఓకే, ఐసిజీసస్ అంటే లోపలికి నడిపించడం. అర్థం వచనంలో మన ఆలోచనలు లేదా మన అభిప్రాయాలను పెట్టడం. అంటే మన మనసులో ఉన్న అర్థాన్ని బలవంతంగా వచనంలోకి చొప్పించామన్నమాట. సులభంగా చెప్పాలంటే వచనంలోకి మన అర్థాన్ని నెట్టి పెట్టడం బలవంతంగా తోసి తోసి ఇగో ఇది. చాలా మంది చేస్తున్నారు, అవునా? మొన్న ఒక ఆమె చెప్తుంది కదా, దర్శనం బాగా ఇస్తావా చేస్తావా ఇది సావండి అంటే చూడు ఎంత అప్పుడు నాకు చచ్చిపోతుంది. నువ్వు అప్పులు చేసుకుంటావా లేకపోతే ఇంకేమైనా చేస్తావా, తిప్పలు పడతావా, నీ ఇష్టం. నాకైతే ఇచ్చి తీరాల్సిందని. అంటే చూడండి, బైబిల్లో లేనటువంటి వాళ్ళ సొంత అభిప్రాయాలను, సొంత ఆలోచనలను అధికారికంగా చొప్పించడం అనేది, అధికారికంగా డిమాండ్ చేయడం అనేది ఎంత ప్రమాదమో చూడండి. ఉదాహరణ అదే యోహాను 3:16 తీసుకొని ఇలా చెప్పడం, దేవుడు లోకం ఎంతో ప్రేమించను. అంటే దేవుడు ప్రతి మనిషిని ఆయన ఏమైనా చేసినా స్వర్గానికి పంపిస్తాడు లేదా పరలోకానికి పంపిస్తాడు, అలా అనమాట. సో ఇది వచనం చెప్పని అర్థం, మన అభిప్రాయం. అందుకే ఇది ఎక్సిజీస్ అంటాం, తప్పు విధానం అని అంటాం. అలా పుట్టినవే. కృప ద్వారా, కృప అంటే నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. కృప ఇంతకుముందు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆల్వాల్ ఆయన. మొన్న ఒక ఆమె చెప్పింది, నాకు 2 గంటలు నాతో మాట్లాడింది చెప్పాను కదా. ఆమె ఏమంటుంది, సాక్రమెంట్ మా అయ్యగారు మా సహోదరు భలే చేస్తాడు. సాక్రమెంట్ అంట హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ మూటగట్టి పెట్టిన తర్వాత సాక్రమెంట్ బలవంతంగా నోట్లో పెట్టి లోపల ద్రాక్షరసం బలవంతంగా పోయగానే లేచి కూర్చున్నాడు. సాక్రమెంట్ అనేది ఒక మనిషిని కాపాడుతుంది తెలుసా. లార్డ్స్ ఆఫ్ తగ్గొచ్చు లేచినట్టున్నాం. బలవంతంగా వస్తే తగ్గొచ్చు. సో ప్రసంగం అంతా లోపించదు కాబట్టి అర్థం చెప్పేసినాను. సో అలాగా అంటే ఇప్పుడు ఏం చేస్తారు, బైబిల్ ఏమని చెప్తుంది బోధ, ప్రభురాత్రి భోజనాన్ని అయోగ్యంగా పాల్పంపులు పొందితే రోగులు అవుతారు, బలహీనలు అవుతారు, చస్తారని చెప్తారు. ఆయన ఏం చెప్తున్నాడు, ఐసీజీఎస్ ఏం చేశాడు, రోగులకు బలహీనలు తీసుకుంటే రోగం పోతుంది, అనారోగ్యం ఉన్నవాడు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతులు అవుతాడు, అన్యులు కూడా ఇస్తారు అక్కడ. అవునా? అవును, రక్షణతో సంబంధం లేదన్నమాట. మరికొన్ని పదాలు అలా వాడ. సో ఇది అన్నమాట. ఇప్పుడు ఇలా లెక్క పెడితే వేలున్నాయి మనకి ఇప్పుడు చెప్పుకోవడానికి. ఉదాహరణలు దశమ భాగం విషయం కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు ఎంత చేసిన డిస్క్రిప్టివ్ ఏది, అభిషేకం ఉంటేనే సేవ చేయాలా, పిలుపు ఉంటేనే సేవ చేయాలా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఐసీజీఎస్ అంటే వీళ్ళ యొక్క సొంత ఊహలం ఆలోచనలతో బట్టి రుద్దుతున్నారు అనమాట. ఓకే, కన్క్లూజన్. Homiletics teaches us how to prepare structure and deliver the word of God effectively. ప్రసంగ శాస్త్రం అనేది వాక్యాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో మరియు ప్రభావవంతంగా ఎలా బోధించాలో నేర్పిస్తుంది. ఇది మనం నేర్చుకోలేదు అని అంటే ఇంకా మనం కొంచెం ఆపుకుంటే మంచిది. కానీ ఆపుకోకూడదు, నేర్చుకొని ప్రసంగిస్తూనే ఉండండి దయచేసి. ఎవరు ఆపొద్దు దయచేసి.
ఎక్కడ అవకాశం ఉందో వాడుకోండి. ఉం? చూస్తా, నెక్స్ట్ ఇయర్ చూస్తా, 2 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తా. పిల్లల పెళ్లి వస్తా. ఉం? అలా ఆయన చదువు పెట్టి వస్తాయి. ఓకే, ఇది గట్టిగా రాసుకుంటారా ఎక్స్ప్లెనేషన్ లేకుండా, లేకపోతే జస్ట్ ఇవి మీకు ఏంటిది సమ్మర్ లాగానే, ఇదంతా సమ్మరీ. అన్ని అవే అర్థాలు, కొత్త అర్థాలు ఇందులో ఏముండవు. ఇంతకుముందు హోమిలిటిక్స్ చూసినాం కదా, అవే పదాలు రిపీట్ అయ్యి పదాలు వేరు అంతే. అక్షరాలు వేరు, పదాలు వేరు, కానీ అర్థం భావం అంత ఒకటే. దానివల్ల వచ్చినాయి. వస్తాయి కదా. నిన్న కూడా మా బెంగళూరు అయినా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభు గురించి, అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం ఒకటి విన్నారా? వర్డ్ బికమ్ ఫ్లెష్ అనే దాని మీద మాట్లాడుతూ ఆ వాక్యము శరీరధారిగా వచ్చునని చెప్పేసి చెప్పి ఏమంటున్నాడు అంటే, భయంకరమైన మాట. అంటే వాక్యము శరీరధారిగా వచ్చినప్పుడు కూడా హోలీ స్పిరిట్ అనాయింటింగ్ లేకపోతే ప్రయోజనం లేదు. అంటే చూడండి, యేసుక్రీస్తునే ఆయనే బెంగళూరు ఆయన. ఉమ్. అది మీకు ఎఫ్బీలో కనిపిస్తుంది, మన సహోదరు కూడా దాన్ని పోస్ట్ చేసి దాని మీద. ఎంత అంటే ఐసీజీసస్ చూడండి, అంటే వాక్యం చెప్పని వాటిలో వీళ్ళ సొంత అభిప్రాయాలను వృద్ధి, ఈవెన్ క్రీస్తునే అవమానించే విధంగా మాట్లాడడం అనేది ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో చూడండి. ఉం? ఇప్పుడు ఈ రీసెంట్ గా వైజాగ్ లో చేసింది అది ఐసీజీఎస్ అంటే. ఉం. అంటే క్రీస్తు ఒక డివినిటీ వాళ్ళ సొంత అభిప్రాయాలు చొప్పించి ఎంత దారుణంగా అది చేశారో చూడండి. దైవత్వమే లేదు, ఆయన ఒక బెగ్గర్ గా క్రియేట్ చేయడం. ఉం? ఆ? ఆ. ఉం. మరి స్మాల్ గాడు పెద్దగాడు దేవుడు అని పిలిచాడు, మరి దాని ఏమన్నారు? అది కూడా ఉంది కదా, అన్నాడా? ఉన్న బైబిల్లో పెద్ద పెద్ద దేవుడు చిన్న దేవుడిని నా దేవాన్ని పిలిచినట్టు ఉందా? సో ఇది సీస్ ఆఫ్ ప్రీచింగ్, జస్ట్ ఐసీల మీద క్రైస్ట్ సెంటర్డ్, క్లియర్ కమ్యూనికేషన్, కన్విక్టింగ్ కంటెంట్, కంపేషనెట్ కన్సర్న్, కాంటెక్స్చువల్ కనెక్షన్. సో సింపుల్, అంటే ఇది మీరు ఏదో ఒక దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే అన్ని కూడా. సో వీటి మీద స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఒక హోమిలిటిక్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే మీరు ప్రీచింగ్ అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓకే. నేను ఇది మీకు అవసరం అంటే ట్రైనర్ గా ఒక ఫ్రెండ్ ఇస్తారు. ఉం? ఎందుకు మనం అంటే కొన్ని అవే అవే రిపీటెడ్ వర్షన్ విషయాలు కానీ డిఫరెంట్ పదజాలాలు అంతే. ఏవో స్పెల్లింగ్ లో దీన్ని పెట్టుకోగా ఉం. ఉద్యోగులు సపోర్ట్ అవును. అవే పదాలు. అదే కదా. సో అదే అండి. సో ప్రసంగ శాస్త్రం మ్యాక్సిమం అన్ని కవర్ చేయడానికి నేనైతే ప్రయత్నం చేశాను. ఇంకా డీప్గా ఏమైనా ఉంటే మళ్ళీ పాటలో కూడా చేర్చుకోవడానికి ప్రయత్నం చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇవి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. దీని ఒక చిన్న ఫైల్ గానో అది పెట్టుకోండి. అంటే నేను పేజెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు స్పైరల్ ఇవ్వలేకపోయాను, అందుకే మరి స్పైరల్ రాలేదు. చూశాను, స్పైరల్ వచ్చే విధంగా లేదు, మరీ చిన్నగా అయిపోయింది. ఇంకేమైనా యాడ్ చేద్దామని చూశాను కానీ యాడ్ చేయడానికి కూడా ఏం లేకుండా ప్రస్తుతానికి. సో అదే విషయం. సో ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం.
ఆ తర్వాత ఇలాగే కూర్చొని మాట్లాడుకుందాం. చూసారు